హైదరాబాద్ రామంతపూర్లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విగ్రహం ఊరేగింపు జరుపుతుంటే రథానికి కరెంటు తీగలు తగిలాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపు 5గురు నేలకు వాలిపోయారు. మరో 4గురి పరిస్థితి సీరియస్గా ఉంది. వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవైపు బోరున వర్షం, మరోవైపు ఈ ఘటన. క్షణాల్లో ఆనందం ఆవిరైపోయింది. అపస్మారక స్థితిలో పడిపోయిన వారికి సిపిఆర్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే వాళ్ళు చనిపోయారు. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. గోఖలేనగర్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం బాగా పొద్దుపోయాక ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం ఆగిపోవడంతో దాన్ని పక్కన పడేసి రథాన్ని చేతులతో తోసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. 9 మందికి నేల మీద పడిపోయి గిలగిలా తన్నుకున్నారు. అందరూ ఒక్కసారిగా విసిరేసినట్లు చెల్లాచెదురుగా పడిపోయారు. ఎంత సిపిఆర్ చేసినా అప్పటికే 5గురు చనిపోయారు. మృతదేహాల పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ రామంతపూర్లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విగ్రహం ఊరేగింపు జరుపుతుంటే రథానికి కరెంటు తీగలు తగిలాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే 5గురు నేలకు వాలిపోయారు. మరో 4గురి పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవైపు బోరున వర్షం, మరోవైపు ఈ ఘటన. క్షణాల్లో ఆనందం ఆవిరైపోయింది. అపస్మారక స్థితిలో పడిపోయిన వారికి సిపిఆర్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే వాళ్ళు చనిపోయారు. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. గోఖలేనగర్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం బాగా పొద్దుపోయాక ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం ఆగిపోవడంతో దాన్ని పక్కన పడేసి రథాన్ని చేతులతో తోసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. 9 మంది నేల మీద పడిపోయి గిలగిలా తన్నుకున్నారు. అందరూ ఒక్కసారిగా విసిరేసినట్లుగా చెల్లాచెదురుగా పడిపోయారు. ఎంత సిపిఆర్ చేసినా కూడా లాభం లేకపోయింది. అప్పటికే స్పాట్లోనే 5గురు చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫోనోలో రవి అందిస్తారు. రవి, అసలు ఏం జరిగింది? ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది? ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? ఎంతమంది చనిపోయారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, రామంతపూర్లోని గోఖలే యాదవ్ సంఘం నుంచి ఈ ర్యాలీని స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. అయితే భారీ వర్షం ఉండడంతో కాస్త ఆలస్యంగా మొదలైంది రథయాత్ర. అప్పటికే వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. సో భారీ వర్షం కురుస్తున్నా సరే వాళ్ళు ఆ శోభాయాత్రను ముందుకు తీసుకొని సాగారు. అదే టైంలో ఎప్పుడైతే ముందుగా రథాన్ని తాళ్లతో లాగుతూ వచ్చారో, ఎప్పుడైతే ఆ యాదవ్ సంఘం నుంచి టెంపుల్ వరకు రీచ్ అయ్యారో అప్పుడు రథాన్ని చేతుల ద్వారా తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఒకసారిగా ముందుకు తోస్తున్నటువంటి టైంలో పైన ఉంటున్నటువంటి విద్యుత్ తీగలను కూడా ఎవరు గమనించుకోలేకపోయారు. ఎందుకంటే అప్పటికే వర్షం ఉంది, దానికి తోడు చీకటి పడిపోయింది. అప్పటికే టైం కూడా 12:30 అయినట్లుగా చెప్తున్నారు స్థానికులు. ఆ టైంలో ఎప్పుడైతే రథాన్ని ఒక్కసారిగా ముందుకు కదిలిస్తా ఉన్నారో పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలకు రథం తగలడంతో ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎవరైతే రథాన్ని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇమీడియట్ గా షాక్ తగిలి వెంటనే స్పాట్ లో పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏం జరిగిందో అర్థం అవ్వలేదు. వెంటనే ఒక్కసారిగా రథం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పడిపోవడంతో అటువైపుగా ఉన్నటువంటి వాళ్ళంతా దూరం జరిగారు. స్థానికులు ఎవరైతే విద్యుత్ షాక్ తగిలిందని గమనించారో కింద పడిపోయినటువంటి వాళ్లకు సిపిఆర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే 5 మంది చనిపోయారు. మిగతా 4గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళను పక్కనే ఉన్నటువంటి మ్యాట్రిక్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ తీగలు బాగా కింది వైపుగా ఉన్నాయి. వాటిని చూసుకోలేదు. ఎందుకంటే ముందు నుంచి రథయాత్ర ఏ రూట్ లో వెళ్తుంది అనేది వాళ్ళకి తెలుసు. ఎక్కడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ చేయాలి, ఎక్కడి దాకా తీసుకొని వెళ్ళాలి అనే దానిపైన కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. కానీ వర్షం కురుస్తా ఉండడం, దానికి తోడు చీకటి పడింది. అప్పటికే అనుకున్నటువంటి సమయానికంటే చాలా ఆలస్యంగా శోభాయాత్ర స్టార్ట్ అయింది కాబట్టి దాంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. హడావిడిగా రథాన్ని ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. ఇన్ కేసు అక్కడ ఉన్నటువంటి క్రమంలో దాన్ని తాడుతో లాగే ప్రయత్నం చేసినా కూడా రథాన్ని ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. మొత్తం రథం పక్కనే 9 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే విద్యుత్ షాక్ తగిలింది. కాస్త దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి షాక్ గురవలేదు.
ఎవరైతే రథాన్ని పట్టుకున్నటువంటి వాళ్లకు రథంలో ఉన్నటువంటి ఇనుప పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా షాక్ తగలడం, వాళ్ళు మాత్రం స్పాట్ లో చనిపోయారు. ఎవరైతే కనెక్టివిటీ మాదిరిగా వెనక ఉన్నటువంటి వాళ్ళ చేతులు తగలడమో వాళ్ళ బాడీస్ టచ్ అయి ఉండడం ద్వారా షాక్ తగిలినటువంటి వాళ్ళు మాత్రమే ప్రస్తుతం గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శ్రావణి, ఈ క్షతగాత్రుల పరిస్థితి ఏంటి రవి? వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా చెప్తున్నారు వైద్యులు. ఎందుకంటే పూర్తిగా షాక్ కు గురైపోయి వాళ్ళు అపస్మారక స్థితిలోకి చేరిపోయారు. వాళ్లకు అక్కడే ఉన్నటువంటి వాళ్ళు సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు, కానీ ఇమీడియట్ గా హాస్పిటల్ కు తరలించారు. వాళ్లకు వైద్య చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా 40 years లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక 25 years లోపు ఉన్నటువంటి యువకుడు కృష్ణ యాదవ్ ఉన్నాడు. చనిపోయినటువంటి వాళ్ళు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈ 5 మృతదేహాలను గాంధీకి తరలించారు. ప్రస్తుతం వాళ్లకు పోస్ట్ మార్టం కొనసాగుతుంది. ఎవరైతే గాయపడినటువంటి 4 ఉన్నారో వాళ్ళు మాత్రం మ్యాట్రిక్స్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ రామంతాపూర్లో విషాదం చోటు చేసుకుంది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విగ్రహం ఊరేగింపు జరుపుతుంటే రథానికి కరెంటు తీగలు తగిలాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపు 5 నేలకు వాలిపోయారు. మరో 4 పరిస్థితి సీరియస్గా ఉంది. వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవైపు బోరున వర్షం, మరోవైపు ఈ ఘటన. క్షణాల్లో ఆనందం ఆవిరైపోయింది. అపస్మారక స్థితిలో పడిపోయిన వారికి సిపిఆర్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే వాళ్ళు చనిపోయారు. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి అని పోలీసులు తెలిపారు.